సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల కౌంట్ పెరిగింది. లేటెస్ట్ గా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆ సంఖ్య 7కి చేరింది. మరోవైపు విచారణలో సిట్, ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో లిక్కర్ కేసులో వాట్ నెక్స్ట్ అనేది ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు చెప్పినట్లు ఇన్నాళ్ల వరకు ఆగారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం అలా తీర్పునిచ్చిందో లేదో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇలా అదుపులోకి తీసుకున్నారు. గత 3 రోజులుగా సిట్ విచారణకు హాజరవుతున్న ఇద్దరిని అరెస్టు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు సిట్ అధికారులు. ఇక లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారంటూ A31గా ధనుంజయ రెడ్డిని, A32గా కృష్ణమోహన్ రెడ్డిని చేర్చిన అధికారులు కేసులో ఇప్పటికే అరెస్టైన కేసిరెడ్డి సహా పలువురితో లింకులున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అంతకుముందు ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కావాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది న్యాయస్థానం. నిందితులు అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. దర్యాప్తు సంస్థలు విచారణలో ముందుకెళ్లొచ్చని, కాకపోతే నిందితులపై 3rd డిగ్రీ ప్రయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటు లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్టైన సజ్జల శ్రీధర్ రెడ్డిని 2వ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. శనివారంతో సజ్జల 3 రోజుల కస్టడీ ముగుస్తుంది. అలాగే మొన్న మైసూరులో అరెస్టైన A33 బాలాజీ గోవిందప్పను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు అధికారులు. లిక్కర్ స్కామ్ లో గోవిందప్ప కీలక పాత్ర పోషించినట్లు కోర్టుకు తెలిపారు. కేసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడని తెలిపారు. అనుకూలమైన బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి డిస్టిలరీల నుంచి గోవిందప్ప కమిషన్లు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు కోట్ల రూపాయలతో ఆస్తులు, లగ్జరీ కార్లు కొన్నట్లు వెల్లడించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇటు ఈడీ కూడా మంచి దూకుడు మీదుంది. కేసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. లేటెస్ట్ గా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టుతో ఆ సంఖ్య 7కు చేరింది. మరోవైపు ఈ కేసు పొలిటికల్ గాను ప్రకంపనలు రేపుతుంది. వైసీపీ టార్గెట్ గా కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి చూడాలి, ఈ కేసులో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో.